సింహరాశి వాళ్లకు ఈ వారం ఆత్మవిశ్వాసాన్ని విపరీతంగా పెంచుకునేటటువంటి వారం. ఆత్మవిశ్వాసంతో మంచి మంచి ముందడుగులు వేయగలుగుతూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయంగా, సామాజిక పరంగా అన్ని రకాల ప్రజల యొక్క మద్దతును మీరు సాధించుకోగలుగుతారు. పదవీ లాభాలు కూడా పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో ఈ యొక్క సింహరాశి వాళ్లకు వృత్తిపరంగా, వ్యవహారపరంగా మాట విలువలు కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కీలకమైనటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు. మీ పైన అందరూ కూడా ఉత్తమమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి నమ్మకాలను ఉంచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికంగా ఈ వారం మీకు ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ప్రస్తుత కాలంలో మీరు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం ఈ సింహరాశి వారు వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క తల్లిదండ్రులతో అనుబంధాలను మరింతగా పెంచుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మరింత దృఢమయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దవారి యొక్క ఆశీస్సులు మీకు ఈ వారం రక్షణ కవచంగా పనిచేస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క అనుకూలతలు, వారితో ఉన్నటువంటి మీకు అనుబంధాలు, చక్కని సంతోషాలు కూడా కలగచేస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో కొన్ని శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. కుటుంబ వ్యక్తులకు ఉద్యోగం రావటం కానీ, వ్యాపారం కలిసి రావటం కానీ జరిగేటటువంటి అవకాశాలు ఈ వారం ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం ఆనందకరంగా ఉంటుంది. పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రీడల్లో ఉత్తమంగా రాణించగలుగుతారు. విదేశీ విద్యల కోసం, విదేశీ కార్యక్రమాల కోసం ప్రయాణం చేసేటటువంటి వాళ్లకు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ వారం ఆరోగ్య విషయంలో సింహరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం చిన్న అలసట వచ్చినా సరే అశ్రద్ధ చేయకుండా వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అలాగే హృదయ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, వైద్యపరమైనటువంటి పరీక్షలు చేసుకోవటం మంచిది. రక్తపోటుతో సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ వారం కోర్టు వ్యవహారిక విషయాల్లో చక్కని వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. మీ వైపుగా వాదనలు వినిపించగలుగుతారు. చక్కని విజయాలు కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో, మీకు శత్రువులుగా వ్యవహరిస్తూ ఉంటారో, వారి యొక్క ఆటలు ఇక సాగేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎన్నో రకాలుగా మీరు పడిన బాధలు, ఇబ్బందులు, వాటి నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఉపశమనాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ వారం చేసేటటువంటి ప్రయాణాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. ముఖ్యంగా అధికారిక పరమైనటువంటి ప్రయాణాలు మీ యొక్క భవిష్యత్తుకు చక్కని మేలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి వారందరూ కూడా చక్కని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొత్తం మీద ఈ వారం ఈ సింహరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు సూర్యనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయాలి. రోజు ఒక 5-10 నిమిషాలు సూర్యకిరణాలకు ఎదురుగా కూర్చునే ప్రయత్నం చేయటం, సూర్యరశ్మిలో ఉత్తమంగా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం మంచిది. అలాగే సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయమును పారాయణం చేయటం, సూర్యుడికి అర్ఘ్యం సమర్పణ చేయటం అనేది చాలా చాలా మంచిది.